హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చేపల కర్రీ చేసామండి. ఒకసారి చూసేయండి ప్లీజ్. మార్కెట్ నుండి 1.5 కిలో చేపలు తీసుకొచ్చారండి. చాలా బాగున్నాయండి చేపలు, ఫ్రెష్గా. ముక్క చూడండి ఎంత గట్టిగా ఉందో. అవి ఉప్పు వేసి బాగా వాష్ చేశానండి. వాష్ చేసి కారం, పసుపు, ఉప్పు వేసి ముందుగా కలుపుకుంటున్నాను. ఉప్పు కారం బాగా ముక్కకు తగలాలని చెప్పి బాగా కలుపుకుంటున్నానండి. చేతితోటి బాగా కలుపుతున్నాను. చూడండి ఒకసారి. చక్కగా ఉప్పు కారం పట్టిందండి ముక్కకి. ఎర్రగడ్డలు, ఆనియన్స్ వేపుకొని మిక్సీ పట్టుకుంటానండి. పచ్చి వాసన ఉండదు. 1 స్పూన్ ఆయిల్ వేసి వేపుకుంటున్నాను. వేపుకొని కొంచెం బ్రౌన్ అయిన తర్వాత మిక్సీ పట్టుకుంటానండి. ఆ పేస్ట్ వేస్తాను కర్రీలోకి. టమాటాలు కూడా పేస్ట్ పట్టానండి. 4 టమాటాలు పేస్ట్ పట్టి పక్కన పెట్టాను. ఈ ఆనియన్స్, టమాటా పేస్టు, కొద్దిగా కొబ్బరి పేస్ట్ అండి. కొంచెమే కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను, ఎక్కువ వేయనండి. కొబ్బరి, పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి వాష్ చేసి కడిగి పెట్టుకున్నానండి కూరలో వేయడానికి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టానండి. చూడండి బాగా చాలా పుల్లగా ఉందండి చింతపండు. అందుకని ఒక నిమ్మకాయ సైజు అంతా నానబెట్టుకున్నాను. మిక్సీ పట్టుకుంటున్నానండి. కొంచెము మామిడికాయ కూడా వేసానండి. పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసి టమాటా పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా మిక్సీ పట్టానండి. అది కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా పచ్చి ఆనియన్స్ వేస్తే వాసన ఉంటుందండి, పచ్చి వాసన. అందుకని కొంచెము ఆయిల్లో ఫ్రై చేసుకొని పేస్ట్ పట్టుకున్నాను. మొత్తం ఇప్పుడు కలుపుకుంటున్నానండి. ఒక పచ్చి మామిడికాయ కూడా వేసానండి. చూడండి చూపిస్తున్నాను. పచ్చి మామిడికాయ ముక్కలు అవి కోసి వేసాను. విత్తనము కూడా. చేపల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చి మామిడికాయ వేస్తే. అందుకని చింతపండు కొంచెమే వేసాను. ముక్కలు కూడా చాలా బాగున్నాయండి చేప ముక్కలు. మొత్తం బాగా కలుపుకున్నాను. మసాలాలు, పేస్టు, టమాటా పేస్టు, ఆనియన్ పేస్టు, చింతపండు రసము వేస్తాను ఇప్పుడు. మొత్తం కలుపుకొని పైనుంచి చింతపండు రసము పిండి వేసుకుంటున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి, వాష్ చేసి. అది కూడా వేసేసాను కర్రీలో. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుంటానండి. మొత్తం కలుపుకొని కల్లు ఉప్పు ఫస్టే వేసానండి. ఫస్టే వేసి కలిపి పెట్టుకున్నాను కల్లు ఉప్పు. చూడండి మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టానండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను. పెట్టి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. పైనుంచి ఉడికేటప్పుడు ఆయిల్ వేస్తే బాగుంటుందండి. పైకి తేలుద్ది ఆయిల్ మొత్తము.
వేసి ఫుల్ మీద పెట్టేయాలండి. చేపల కూర ఎప్పుడు సిమ్ మీద పెట్టకూడదు. ఒక పక్క అన్నం కూడా పెట్టేశానండి. బియ్యం కడిగి పెట్టేశాను. అన్నం కూడా ఉడికిపోయింది. అన్నం కూర రెండు ఒకేసారి ఉడికిపోతాయని చెప్పి పెట్టేశానండి. అన్నం అయిపోయింది. ఇప్పుడు కూర అండి ఫుల్ మీద ఉడకాలి. చేపల కూర ఎప్పుడు సిమ్ మీద పెడితే ముక్క పాడైపోద్ది. ఫుల్ మీద పెట్టేశానండి. చక్కగా చేపల కూర ఉడుకుతూ ఉంది చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చి మామిడికాయ వేసి వండితే చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉడకాలండి. కర్రీ సగం ఉడికింది. ఇప్పుడు చెంచాతోటి కలపకూడదండి, ముక్క చిదురు చిదురు అయిపోద్ది. అందుకని పైన కలిపాను అంతే. బాగా ఉడుకుతుంది కూర, చేపల కూర. ఎవరైనా ఇష్టంగా తింటారండి కర్రీ. పిల్లలు పెద్దలు అందరూ చేపల కర్రీ అంటేనే. పచ్చి మామిడికాయ వేసి చేస్తే ఇంకా పెద్దవాళ్ళకి చాలా ఇష్టంగా తింటారండి కర్రీ. జాగ్రత్తగా తీస్తున్నానండి, ముక్క విరిగిపోద్దేమోనని. చిన్న ముక్క వచ్చిందండి చెంచాలోకి, పెద్ద ముక్క రాలేదు. కూర చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఆఫ్ చేసి దించేసాను. చూడండి కర్రీ అసలు ఎంత బాగుందో. చిన్న ప్లేట్లో తీస్తున్నానండి టేస్ట్ చేద్దామని. చాలా చక్కగా ఉడికింది కూర. ప్లీజ్ అండి ఒకసారి చూసేయండి. బాగా చిక్కగా బాగా ఉడికిందండి చేపల కూర. చక్కగా ఉడికింది.